కాకతీయ విశ్వవిద్యాలయంలో అవినీతి తిమింగలం బయటపడింది. ఏసీపీ అధికారులు ట్రాప్ చేసి ఏఆర్ కృష్ణయ్యను డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీపీ అధికారులు రాజేందర్ అనే వ్యక్తిగత కొంతకాలంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో పాలు పెరుగు సప్లై చేస్తున్నాడు. దీనికి సంబంధించిన బిల్లులను తనకు ఇవ్వాలని కోరగా కిష్టయ్య తనను 50,000 రూపాయలు లంచం అడగగా తాను ఏసీబీ అధికారులను సంప్రదించగా ఏసీబీ అధికారులు బలపని కృష్ణయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అంతేకాకుండా కిష్టయ్య ఇంట్లో మరియు ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. ఇంకా ఈ అవినీతి చాప వెనుక అవినీతి తిమింగలాలు ఏమి ఉన్నాయి అని ఏసీబీ అధికారులు ఆరాధిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ హాస్టల్స్కి సంబంధించిన హాస్టల్స్కి పెరుగు పాలు సప్లై చేయడం కొరకు టెండర్ ద్వారా పెండం రాజేందర్ అనే వ్యక్తి కాంట్రాక్ట్ వచ్చింది. 21-22లో బిల్స్ అని క్లియర్ అయినాయి. 22-23లో ఏప్రిల్ అండ్ మే మంత్లకు సంబంధించినటువంటి సుమారు 9 లక్షల బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ బిల్స్ పెండింగ్ క్లియర్ చేయడానికి కిష్టయ్య అసిస్టెంట్ రిజిస్ట్రార్ మరియు ఆడిట్ ఆఫీసర్ గారు రాజేందర్ గారి వద్ద లంచం అడిగాడు 50,000 రూపాయలు. అతనికి ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. ఈరోజు రాజేందర్ కిష్టయ్య గారికి లంచం ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆమె 3 నెలల తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ కొత్త డైరెక్టర్ వచ్చిండు. ఆ కొత్త డైరెక్టర్ వచ్చి ఆయన 2 నెలలు వేసిన తర్వాత 5 నెలల పేమెంట్లు మొత్తం ఆపేసి ఏమి ఇవ్వట్లేదు. పేమెంట్ల గురించి అడిగినప్పుడల్లా ఆ అమౌంట్లో డబ్బులు లేవని చెప్పడం జరిగింది. దాని విషయం మీదే రిజిస్టర్ గారిని కూడా కలిశాను. ఆరికి ఒకసారి మళ్ళీ ఇంకోసారి కూడా కలిశాను. తర్వాత రిటర్న్ కూడా కంప్లైంట్ చేశాను. అయినా పని జరగడం లేదు. డైరెక్ట్ వేరే వాళ్ళకి పేమెంట్లు ఇస్తున్నారు, నాకు ఎందుకు ఇవ్వట్లేదు సార్ అంటే వాళ్ళు ఖర్చులకు మాకు డబ్బులు ఇస్తున్నారు, మీకు వస్తానే అవుతుందా, డబ్బు మాకు ఖర్చులు వెళ్ళిన తర్వాత మీకు పేమెంట్ క్లియర్ చేస్తాం, మీరు 10% అమౌంట్ ఏమైనా ప్రిపేర్ చేసి అంటే చెప్పండి, మీకు కూడా నేను చేసి ఇస్తాను అని చెప్పిండు. సరే నాకు ఆల్రెడీ 19 లక్షల రూపాయలు అప్పటివరకు ఆగుండడం వల్ల సరే సార్ నాకు కూడా చేయండి సార్ అని చెప్పేసి ఆయనతో కమిట్ అయిన తర్వాత కొన్ని చిల్లర కూడా ఇచ్చాను. తర్వాత మొన్న లాస్ట్ కూడా ఒక 5 లక్షల దాకా పేమెంట్ వేసినాక నాకు 50,000 ఇస్తేనే నీకు రిమైనింగ్ పేమెంట్ చేస్తాను, లేకపోతే చేయలేను, మీ ఎవరికి చెప్పుకున్నా నాకు ఇబ్బంది, నాకు 10% కంపల్సరీ కావాల్సిందే అని చెప్పడం ద్వారా నేను ఏసీబీ గారిని ఆశ్రయించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈరోజు మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను. ఇవ్వడంలో వారికి ఇప్పుడు ఈరోజు దొరికిళ్ళు ఇది జరిగింది. దీనివల్ల నా పేమెంట్ తొందరగా క్లియర్ చేయాలని మీ ద్వారా యూనివర్సిటీ వాళ్ళందరినీ కోరుతున్నాను.